సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఏదైతే మన ఇండియా పాక్ యుద్ధం అంటూ కొన్ని డేస్‌గా మనకి చర్చ నడుస్తుంది. అంటే సీజ్ ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే క్లోజ్ చేసారో ఆ తర్వాత మళ్ళీ ఇది 18థ్ క్లోజ్ అయిపోతుంది. హ్మ్. అంటే ఆ తర్వాత మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే మనకి అమెరికా ఏమైనా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందా? ఒక యుద్ధం స్టార్ట్ అయితే మాత్రం అంటే చాలా రకాల న్యూస్ అనేది వైరల్ అవుతుంది సార్. మీరేం చెప్తారు దానికి? ఒకటమ్మా, మన క్యాపబిలిటీతో హ్మ్. మన యుద్ధం స్టార్ట్ చేసాం. మన క్యాపబిలిటీతో, మన ధైర్యంతో, మన సైనికులతో, మన త్రివిధ దళాలతో, మన క్యాపబిలిటీతో ఎదురు తిరిగాం, తిరిగి చూపించాం. హుహుహు. అమెరికా సపోర్ట్ చేస్తుందా, పక్క దేశం సపోర్ట్ చేస్తుందా, పక్క రాష్ట్రం సపోర్ట్ చేస్తుందని మనం చేయలేము. హ్మ్. మన కష్టం, మన బాధ, మన ఆడవాళ్ళు బొట్టు చెరిపిన ఈ ఉగ్రవాదులు మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకొని ఉగ్రవాదులు ఎక్కడున్నారో స్థావరాల్ని తరిమి తరిమి కొట్టాం. యెస్. అవును. అందుకనేసనే ఆపరేషన్ సింధూర్ అంటే ఆడబిడ్డ ఆ బొట్టు, ఆ హ్మ్. తిలకం. ఆ తిలకానికి ఏదైతే చూసీలు మొత్తం టోటల్గా ఆడపిల్లల బొట్టులు తీశారో హ్మ్. మొత్తం టోటల్గా ఉగ్రవాద స్థావరాలను పట్టించాం. వాళ్ళకు సపోర్ట్ చేసిన పాకిస్తాన్కి కూడా మొత్తం ఎయిర్ బేస్లో అవన్నీ కూడా సగం సగం లేపాం. అది ఒక మచ్చుగా చూపించాం. హిందూ అవును. జలాలు ఆపాం. మనకి ఏ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ అయిపోయాం. అవి ఆపేటప్పుడు మాకు మీరు అమెరికా సపోర్ట్ ఇవ్వండి అని అడగలే. హ్మ్. ఆపేటప్పుడు టర్కీ సపోర్ట్ ఇవ్వండి అని అడగలే. అవును. ఆపేటప్పుడు మనం చైనా సపోర్ట్ ఇవ్వండి అని అడగలే. హ్మ్. కానీ దిస్ గ్రేట్ అండ్ పుతిన్ గారు అండ్ రష్యా ఏ నాటికైనా, ఏ రోజుకైనా, ఎప్పటికైనా మా స్నేహబంధం మా స్నేహబంధం ఇండియాతోనే ఉంటుంది. అవును. ఏ రోజైనా మాకు ఇండియాతో ఎప్పుడు చెప్పినా మేము ఫుల్ సపోర్ట్తో వాళ్ళతోనే మేము వాళ్ళకి యుద్ధానికి వాళ్ళకే సపోర్ట్ చేస్తామని చెప్పిన వ్యక్తి అండ్ యాక్సెప్ట్ యెస్. అండ్ పుతిన్ గారు. యెస్. యెస్. ఎందుకంటే ఇండియా మీద ఉన్న గౌరవం ఇప్పటి నుంచి కాదు, గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళకున్న గౌరవానికి మనం యాక్సెప్ట్ చెప్పొచ్చు. ఇజ్రాయెల్ హ్మ్. డైరెక్ట్ సపోర్ట్. మీరు ఉగ్రవాద స్థావరాలు బట్టి పెట్టడానికి ఏ సపోర్ట్ కావాలంటే ఏదైనా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అలాంటి వాటిలో మా సపోర్ట్ పూర్తి మద్దతు ఇండియాకు ఉంటుంది అని చెప్పిన వాళ్ళు ఇజ్రాయెల్. ఓకే. తగ్గమ వాళ్ళంతా ఒకటి అటు ఇటు ఇటు అమెరికా కూడా సపోర్ట్ చేస్తూ హ్మ్. ఉత్తరగస్ చేస్తూ ఏదో చేసుకుంటూ వచ్చింది. ఓకే, అవును. వాళ్ళ ఇష్టం అది, యెస్. వాళ్ళ నైజం అది. హుహుహుహు. మనం ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకుందాం. హ్మ్. అక్కడ అవమానిస్తే ఇక్కడ వార్ స్టార్ట్ చేసింది ఆమె. అవును. ఒక ఐరన్ లేడీగా అక్కడ అవమానిస్తే ఇక్కడ వార్ స్టార్ట్ చేసి చూపించి మళ్ళీ 72 సిమ్లా ఒప్పందం చూపించి 99,000 మంది బంధించి తీసుకో మీ 93,000 మంది వచ్చింది. హ్మ్. బంగ్లాదేశ్ సపోర్ట్ చేసింది. ఇస్ ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇందిరాగాంధీ గారు, అలాగే హ్మ్. మోడీ గారు కూడా. యెస్. ఇక్కడ యెస్. మన సైనికులు మనకున్నంత ధైర్యం, మనకున్నంత హ్మ్. సాహసం, మనకున్నంత త్రివిధాల అయన్స్ క్రాంతి సూపర్. అంటే హ్మ్. మనం యుద్ధమే చెయ్యాలి అనుకుంటే 2 రోజులు, అవును. ఉగ్రవాదులు మట్టు పెట్టాలనుకుంటే ఒక్కరోజు. యెస్. ఎందుకు అంటున్నానంటే ఆ మాట, మనం యుద్ధం చెయ్యాలనుకోలేదు. వాళ్ళు అక్కడ పాకిస్తాన్ పౌరులు మనం చంపాలనుకోవట్లేదు. సైనికులు చంపాలని మనం అనుకోవట్లేదు. అవును. ఉగ్రవాదులు ఎవరైతే మన ఆడబిడ్డల్ని మొత్తం టోటల్‌గా మన బిడ్డలను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి చంపారో, మన 26/11కు 176 మందిని చంపారో, 90లో 250 మందిని చంపారో, మొత్తం హైదరాబాద్‌లో మొత్తం టోటల్‌గా 50 మంది, 60 మంది చంపారో, ఈ మొత్తం టోటల్‌గా ఎక్కడైతే కొంచెం వేలాది మందిని మనల్ని పట్టణ పెట్టుకున్నారో, ఈ ఉగ్రవాదుల స్థావరాలు మట్టి పెట్టాలని కోరుకుంటున్నాం తప్ప, హుహు. వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే మీకు కూడా గుణపాఠం చెప్తామని చెప్తున్నాం తప్ప, హ్మ్. ఆ ఉగ్రవాదిని తరిమి కొట్టడానికి మీరు సహకరించండి, మేము మీకు సహకరిస్తామని చెప్తున్నాం. యెస్. మీ యెస్. డెవలపింగ్ ఇస్ కంట్రీ అని మేము అంటున్నాం. కానీ ఏ రోజు కూడా ఉగ్రవాదులు వాళ్ళు వదలట్లేదు. ఉగ్రవాదులే మౌనంగా పట్టుకొని వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళా ₹1,00,00,000 ఏదో హ్మ్. ఎక్స్‌ప్రెస్ ఇవ్వాలని వాళ్ళు ఉగ్రవాదులతో వాళ్ళు కూర్చొని వాళ్ళు అంత్యక్రియలో పాల్గొనడం గానీ ఇవన్నీ కూడా చూసాం మనం. హ్మ్. కానీ ఉగ్రవాదులకు ఏ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ ఇవ్వదు. యెస్. అవును. ఉగ్రవాదు రాష్ట్రంగా ప్రకటించాలని మనం చెప్తే ట్రంప్ గారు ఆయన ఏమంటారంటే అమెరికా అధ్యక్షుడు వారు గ్రేట్ స్టేట్స్ అండ్ 2 రాష్ట్రాలు డెవలపింగ్ ఇస్ కంట్రీస్ కాబట్టి ఇద్దరు బిజినెస్లో డెవలప్ అవ్వండి అంటారు. ఓకే. నో, మళ్ళా అమెరికా అధ్యక్షుడు గారికి ఒకటే, డెవలపింగ్ ఇస్ కంట్రీస్ ఇండియా. హుహుహు. డెవలపింగ్ ఇస్ కంట్రీ ఎప్పుడు శాంతితో ఉంటూ శాంతి ఒప్పందం చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఇండియాని డెవలప్ చేసుకుంటూ పరిశ్రమలు వస్తూ ఉద్యోగాలు సృష్టించుకుంటూ మనం మొత్తం టోటల్గా ఇది నెంబర్ 1 ప్లేస్లోకి ఈరోజు ఇండియా 140 కోట్లు, అమెరికా మన వైపు చూసే విధంగా, చైనా మన వైపు చూసే విధంగా, ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూసే విధంగా మోడీ గారు తీసుకొచ్చారు. హుహుహు.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్నే పెంచి పోషించుకుంటూ ఎడారి చేసుకుంటూ అక్కడ ఆకలితో అలమటించుకుంటూ కేజీ బియ్యం 340 రూపాయలు ఉంటే మేము 80 రూపాయలకే కిలో బియ్యం ఈరోజు ఇవ్వడానికి ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇండియా గొప్పదా? మరి బాంబులు చుట్టడానికి బాంబులు వేయడానికి ఎడారి అయిపోయిన పాకిస్తాన్ గొప్పదా అనేది అమెరికా అధ్యక్షులు వారు ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. 2 రాష్ట్రాలు డెవలపింగ్ ఇస్ కంట్రీ కాదు, డెవలపింగ్ మేము నేర్చుకున్నాం, డెవలపింగ్ కోసం మా ప్రాణం పెట్టాం, డెవలపింగ్ కోసం మా ప్రాంతాల్లో సృష్టించుకున్నాం, ఉద్యోగాలు సృష్టించుకున్నాం. అమెరికా వెళ్ళకండి మా ఇండియాలోనే ఉండండి అని సృష్టించుకున్నాం, ఉద్యోగాలు సృష్టించాం, యాపిల్ కంపెనీ రావడానికి ప్రయత్నం చేసాం, ప్రతి దేశానికి రావడానికి ప్రయత్నం చేసాం. ఉగ్రవాద రాష్ట్రంగా పాకిస్తాన్ ప్రయత్నం చేసాం. మరి ఆ రాష్ట్రాన్ని మా రాష్ట్రంతో కడితేయాలా, ఆ దేశాన్ని మా దేశంతో కడితేయాలా? ఒక్కసారి అమెరికా అధ్యక్షుల వారు మాట్లాడేటప్పుడు ఆలోచించండి. సిమ్లా ఒప్పందం ప్రకారం కాశ్మీర్ మాదిరా ఎవడబ్బా సొత్తు కాదురా, కాశ్మీర్ మాదిరా ఎవడబ్బా సొత్తు కాదురా, మధ్యవర్తత్వం అవసరం. సిమ్లా ఒప్పందం ప్రకారం కాశ్మీర్ మాది, కాశ్మీర్ మేమే సెటిల్ చేసుకుంటాం తప్ప మధ్యవర్తత్వం అవసరం లేదు అనేది ఆల్రెడీ విదేశ శాఖ మంత్రి చెప్పారు, ఆల్రెడీ త్రివిధ దళాలు చెప్పారు, మోడీ గారు చెప్పారు. ఇండియాలో ఉన్న 140 కోట్ల ప్రజలు కూడా అదే ఒక మాట చెప్తున్నారు. సైన్యం మనకు అండ ఉండగా, ఆ సైన్యానికి 140 కోట్ల మంది అండగా ఉండగా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇలాంటి పాకిస్తాన్కి టర్కీలు ఎన్ని కలిసినా ఇండియాని ఇంచు కూడా లేపలేరు అన్నమాట అర్థం చేసుకున్నారు. నిన్న టర్కీకి మొత్తం టోటల్గా వాణిజ్య ఒప్పందాలు అన్నీ క్లోజ్ అయిపోయాయి. మొత్తం యాపిల్ కానీ ఇంకోటి కానీ అన్ని వాణిజ్య ఒప్పందాలు క్లోజ్ అయ్యాయి. SLB అని చెప్పేసి మొత్తం టోటల్ సర్వీస్ ప్రొవైడర్స్ అది టర్కీ అది కూడా బంద్ చేశారు. కనుక రాను అక్కడ ఏదైతే ఒక షిప్ను సప్లై చేసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసావో ఆ రోజే మా శత్రు దేశంతో కలిసిన మా శత్రువు అయ్యాం. కనుక టర్కీకి వెళ్ళకూడదు అనుకుని ప్రోగ్రామ్స్ అంతా క్యాన్సిల్ చేసుకున్నారు, ప్రజలు అర్థం చేసేసుకున్నారు. అన్ని మొత్తం టోటల్గా ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ టికెట్స్ అన్ని క్లోజ్ అయిపోయి మొత్తం మ్యాగ్మేట్ ట్రిప్లో మొత్తం టోటల్గా డౌన్ 30% పడిపోయింది, 70% అవుట్ అయిపోయింది. కనుక ఇండియా నుంచి ప్రజలు టర్కీని పాకిస్తాన్ తోడుగానే చూస్తారు. ఎందుకంటే మనల్ని పెట్టారు. ఓకే, చైనా కూడా సపోర్ట్ చేసింది. అంటే మరి టర్కీని అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది కదా, ఆయుధాల ఒప్పందానికి ఒప్పుకుంది. అమెరికా అనేది బిజినెస్ మ్యాన్. నాకొస్తే ఏమిస్తావు, నీకొస్తే ఏం తెస్తావు అనే రకం. ఇస్ ద బిజినెస్ మ్యాన్, ఇస్ ద అధ్యక్షుడు వారు ట్రంప్ గారు అధ్యక్షుడు వారు బిజినెస్ మ్యాన్, ప్యూర్ బిజినెస్ మ్యాన్. నా దేశానికి ప్రపంచానికి నేను పెద్దానని, ప్రపంచ దేశాలు నాకు ఉండాలి, నా దగ్గర నా ఆయుధాలు కొనాలి అన్న టైప్ ఆయన. కనుక మనకి రష్యా ఉంది, అమెరికా ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంది, రిలేషన్షిప్ ఉంది. టర్కీతో ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ టర్కీ పాకిస్తాన్కి వ్యాపారం చేసుకోవచ్చు. ఇంతకుముందు అమెరికా చేశారు కదా, ఇప్పుడు మొత్తం టోటల్గా టర్కీ ఆయుధాలు వచ్చాయి కదా, చిత్తుగా పడేశారు. చైనా ఆయుధాలు వచ్చాయి, చిత్తుగా పడేశారు. వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయారు. చైనా సపోర్ట్ చేసి ఆయుధాలు ఇచ్చింది. ఈజ్ గ్రేట్ఫుల్ ట్రంప్ జీ, గ్రేట్ఫుల్ అని చెప్పింది. పాకిస్తాన్ ఆలకృతని చెప్పింది. అంటే వీళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళు మాత్రం మామూలుగా నిమిత్త మాత్రులుగా అయ్యారు, ఎంప్లాయీస్ అయ్యారు. అమెరికా మాత్రం వీళ్ళ కాపాడినట్టు ఇప్పుడు ట్రంప్ గారు వచ్చి మొత్తం టోటల్గా అన్ని నిలబెట్టినట్టు ఒక ఫీలింగ్కి వెళ్ళారు. కనుక ఎవరు ఎన్ని వచ్చినా, ఎవరు ఎంతమంది కలిసినా 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాని ఇంచు కూడా కదపలేరు అనేది మొన్న ఆపరేషన్ సింధూర్ 1, సింధూర్ 2 చూపించింది. కనుక మళ్ళా వారంటూ వస్తే వారు రాకూడదు. ఎందుకంటే ఉగ్రవాదాన్ని మనం వారు కోరుకోవట్లే, ఉగ్రవాదాన్ని మట్టి పెట్టండి అని చెప్తున్నాం. మా పిల్లల ప్రాణాలు తీసిన వాళ్ళని మట్టి పెట్టండి అంటున్నాం. ఆ ఉగ్రవాద స్థావరాలని ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఏదైతే వాళ్ళ మీద వెలకట్టిందో, వాళ్ళని ఏదో టెర్రరిస్టులుగా చెప్పిందో, వాళ్ళు మీ దేశంలో ఉన్నారు మాకు అప్పగిచ్చండి అంటున్నాం. ఒక దావుద్ ఇబ్రాహిం అవ్వచ్చు, లేకపోతే మసూద్ అహ్మద్ అవ్వచ్చు, సో మెనీ టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ అబ్జెప్పండి అంటున్నాం. వాళ్ళని అబ్జెప్పం మొత్తం మా దేశాన్ని నాశనం చేసుకుంటామనంటే అది మీకు ఇష్టం. అది మా దేశాన్ని కాపాడుకోవడానికి మేము ఎలాగెళ్ళాలో మాకు తెలుసు. త్రివిధ దళాలకి, మిలిటరీకి అందరికీ తెలుసు. కనుక వాళ్ళకి 140 కోట్ల మంది జనం అండగా ఉన్నారు. అర్థం చేసుకోవాలి. ఎప్పుడు దీంట్లో రాజీ పడరు. అమెరికా వచ్చినా ఇంకొకరు వచ్చినా రాజీ ప్రసక్తి లేదు. కనుక అమెరికాతో మాకు రిలేషన్షిప్ ఉంది, అలాగే శత్రుత్వం లేదు. ఏది ఏమైనా ఆయన అమెరికా ఇస్ బిజినెస్ మ్యాన్,
ఆయన సో బిజినెస్ పర్పస్ జరిగింది బిజినెస్ పర్పస్ అనుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.